బస్తా యూరియా కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏపీలో ఏ మూలకు వెళ్ళినా రైతు సేవా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డ్సే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్ప లేకుండా ఈ సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా దొరకటం కష్టతరంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏ మాత్రం పొంతం లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరింది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కార్ చేతులెత్తేసింది. ఏలూరు జిల్లాలో యూరియా అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో అవసరమైనంత యూరియా సరఫరా చేయటం లేదంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. డీసీఎంఎస్ డిపోల వద్ద బారులు తీరుతూ పడిగాపులు పడుతున్నా పాలకుల్లో చలనం లేకపోవడంతో రైతులు విసిగిపోతున్నారు. ఉడుపులు ఊడ్చి నెలలు దాటుతున్న సరైన ఫలసాయం కోసం యూరియా దొరకపోవడంతో దిగుబడి తగ్గిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు తమ ముంగిటికే చేరాయని, కూటమి పాలనలో అన్నదాతలను రోడ్డు పాలు చేశారంటున్నారు ఏలూరు జిల్లా అన్నదాతలు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటుతోంది. ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు యూరియా కోసం తిరగని చోటు లేదు. డీసీఎంఎస్ డిపోల వద్ద రైతులు రోజులు తరబడి బారులు తీరినా యూరియా దొరక్క అన్నదాతలు కంటతడి పెట్టాల్సిన పరిస్థితి. యూరియా కరువు అయిపోతుంది. వాళ్ళు ఎలా కరువు అయితే యూరియా ఉండకుండా వ్యవసాయం చేయలేక మానేస్తారు. వ్యవసాయం చేయలేక మానేస్తారు. వ్యవసాయం వేస్ట్ కదా, వ్యవసాయం వేస్ట్, రైతులు కూడా వేస్ట్. 2 వారాలు పడి తిరుగుతున్నాం ఇక్కడ, 2 వారాల పైన తిరుగుతున్నాం. అది ఏం చేస్తాం మరి రైతులు లైన్లో ఉంచండి. నేను 10 ఎకరాలు చేస్తున్నానా, ఇలా కరువు కాలం అంతా 2 వారాలు పడి తిరుగుతున్నా. మొత్తం ఎక్కడే లేవంట. బాగా కఠినంగా ఉందన్నా. ఇది మరీ దారుణంగా ఉంది. వస్తుంది అంటున్నారు యూరియా. అది అన్న మరి కరువు లేదు, మరి జనమంది కరువు లేదు, మరి జనమంది ఇక్కడ ఎందుకు మరి లైన్లో ఉంచారు మరి అట్టినప్పుడు మరి అలాగంటారు. మరి ఏం చేస్తారు మరి? అది రైతులు మరి వ్యవసాయం చేయడం ఉండకుండా మానేస్తారు. అది మందు దొరుకుతుంది, యూరియా మడికి దొరకట్లేదు. అసలు అడిక్కడికి మందు దొరుకుతుంది. నేను 20 ఎకరాలు చేస్తున్నా. అన్నదాతలు గత నెల రోజులుగా వేచి చూస్తే ఏలూరు డిఎస్ఎంఎస్ డిపోకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రైతులంతా ఒక్కసారి రావడంతో చిన్నపాటి తొక్కిసలాట సైతం జరిగింది. అయినప్పటికీ పంటలకు అవసరమైనంత యూరియా ఇవ్వకుండా అధికారులు మోకాలడ్డారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని అధికారులు మెలిక పెట్టడంతో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా బస్తా 267 రూపాయలుంటే కాంప్లెక్స్ ఎరువుల బస్తా 1850 రూపాయలు చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. స్థానిక కూటమి నాయకులతో సిఫార్సులు చేయించుకుని వచ్చిన కొందరు రైతులకు ఏలూరు డీసీఎంఎస్ డిపోలో యూరియా తీసుకువెళ్తున్నారు. బ్లాక్ మార్కెట్లో దళారులకు యూరియా దొరుకుతుంది, కానీ చిన్న సన్నకారు రైతులకు సర్కార్ డిపోల వద్ద యూరియా దొరకటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానో యూరియాను తమకు అంటగట్టేందుకు అధికారులు ఉత్సాహం చూపిస్తున్నారని, తమకు సాధారణ యూరియానే కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తొలికోట వేసాం, పిండి కట్టలు దొరుకుతిల్లా. 20 ఉందంటే 28 లేదంటున్నారు, 28 ఉందంటే 20 ఉందంటున్నారు. అలా తిరుగుతున్నా సరిపోతుంది 10 రోజులు మట్టి. యూరియా అన్నా అసలు రావట్లేదు అంటున్నారు. వెళ్ళి ఓడికి వెళ్తానేమో వీళ్ళు ఓళ్ళు ఆటోల మీద వెళ్ళిపోతున్నాయి, ఆటోల మీద టాటర్ల మీద
బక్కోడు ఎవడని ఉంటే ఆడిని ఏడిపిస్తున్నారు అంతే. ఇట్లా నుంచి ఉన్నారు జనాలు. వ్యాపారం కంటే ఎవరొకరు నువ్వే వేసిపోతున్నావు, ఒక లారీ ఒక టాటరే వేసి వెళ్తున్నావు, బయటికి వెళ్తున్నాయి అవి వెళ్ళి మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఇస్తున్నావు. అది మా పరిస్థితి ఎలా ఉంది, ఇట్టగా ఉంది. ఇదే వస్తున్నాం వెళ్తున్నాం ఇంకేంటి మా పరిస్థితి అదే. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయం ఒక పండుగలా ఉండేదని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రానున్న రోజుల్లో రైతులను ఎంత ఇబ్బందులు పెడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉందంటున్నారు రైతన్నలు.